ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ప్రభావం మరొక్కసారి మనలను దర్శించడానికి ఆయన ఆసన్నమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి వచ్చారు. కొన్ని నిమిషాల్లో ఆయన ప్రత్యక్షతను మీరు చూస్తారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క జీవం మీలోనికి ప్రవహించబోతుంది. మీరు చూస్తుండగానే దేవుని యొక్క జీవాన్ని మీ లోపలికి ప్రవహిస్తున్నట్టు మీరు గ్రహిస్తారు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రాజానికి స్తోత్రం. వెల్కమ్ హోలీ గోస్ట్. హల్లెలూయా. సహోదరుడా రవీంద్ర, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రవీంద్ర, ఇదిగో ఓ భయంకరమైన సమస్యతో నువ్వు బాధపడుతున్నావు. కోర్టు సమస్యతో నలిగిపోతున్నావు. అన్యాయంగా నీవు ఈ కేసులో చిక్కుకున్నావు. దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. రవీంద్ర, దిగులు పడకో. నీ పక్షంగా న్యాయాధిపతి అయిన మన ప్రభు నీకు విడుదలిస్తున్నాడు. రోడెరి వేషుకర హజంద్రు తెలియండ్ర శకరవే. సహోదరుడా హరిబాబు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు అత్యున్నత స్థానానికి ఎదగాలని ఎదురు చూస్తున్నావు. నీవు ఉన్నతంగా వర్ధిల్లాలనుకుంటున్నావు. ఇదిగో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీ ఉద్యోగములో నిన్ను ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాడు. అయితే నీవు ప్రభు మహిమ కొరకు ఉపయోగపడవలసి ఉన్నది. మర్చిపోకు, ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు. క్లో రెజమే కియోనా రజంద్రు షటివెలి అనంద్రోదవే. సహోదరి సుజాత, దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలకు వివాహాలు కావడం లేదని వారి గురించి నీవు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు. వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో అని దిగులుతో బ్రతుకుతున్నావు. భయపడకు సుజాత, వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. త్వరలోనే వారికి వివాహాలు చేస్తున్నాడు. త్వరలో అత్యున్నత స్థానంలో వారిని దేవుడు పెడుతున్నాడు. భయపడకునే కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. ఏమాన్ ఔషాడిక్లా నోక్రాన్ దుషాదరవే. సహోదరి ఉషారాణి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు భయంకరమైన మెదడులో వ్యాధి ఉంది. దానిని బట్టి నీవు చనిపోతావు అని కూడా డాక్టర్స్ చెప్పారు. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రెయిన్ ట్యూమర్ నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. భయపడుకో. ఇదిగో నీ బ్రెయిన్ ట్యూమర్ కరిగిపోతుంది. లిజడరీ క్రాజ్ అండ్ రైషు వాల్యూ టెబిషు కరవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ విడుదలగునుగాక. గొప్ప ప్రభావం, గొప్ప ప్రవాహం, ఆత్మ జీవం ఇక్కడ ప్రవహించునుగాక. మీరే తాకి గొప్ప విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వర్తమానం వింటూ ఉండగానే దేవుని యొక్క అభిషేకం మీ లోపలికి విడుదల కాబోతుంది. వర్తమానం వింటుండగానే మీ శరీరంలో ఉన్న రోగాలు తొలగిపోబోతున్నాయి. వర్తమానం వింటుండగానే మీ లోపలున్న దురాత్మ శక్తులు తొలగిపోతున్నాయి. కొన్ని నిమిషాలు వేచి చూడండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేస్తున్న కార్యాలు ఒక 2 సాక్ష్యాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మచిలీపట్నం నుండి సుజాత, దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా కుమారుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాడు. తిరిగి రావడం లేదు. ఏమైపోయాడో తెలియదు. నా కొడుకు కోసం నేను బెంగతో బ్రతుకుతున్నాను. చాలా రోజులైపోయింది. నా కొడుకును చూస్తే చాలు అని నేను ఎంతో ఏడుస్తూ ప్రభు దగ్గర మొరపెట్టుకుంటూ ఉండగా ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూశాను. దేవుడు తన శక్తి ద్వారా మిమ్మును వాడుకుంటున్నాడు. అద్భుతాలు చేస్తున్నాడు.
దేవుని యొక్క కార్యాలు మీ ద్వారా జరుగుతూ ఉండగా నేను చూసి మీకు ఫోన్ చేశాను. నా కొడుకు గురించి మీకు తెలియజేశాను. అప్పుడు మీరు ప్రార్థన చేసి, అమ్మా నీ కుమారుడు తిరిగి వస్తున్నాడు అని చెప్పారు. మీరు చెప్పిన కొన్ని రోజుల్లోనే, ఒక వారంలోనే నా కుమారుడు వచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడు, తన ప్రేమను పంచుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు చేయలేని కార్యాలు ఏమీ లేవు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక సాక్ష్యం చూద్దాం. గుంటూరు నుండి హెప్సిబా. దైవజనులైన సియోహరాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మా పెద్ద కుమార్తెకు హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆ గుండె బలహీనతతో చాలా హాస్పిటల్స్కి వెళ్ళాం, కానీ తగ్గలేదు. అయితే ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి, ఎన్నో రోగాలను దేవుడు మీ ద్వారా బాగు చేస్తున్నాడు అని విని వెంటనే మీకు ఫోన్ చేశాం. మీరు ప్రార్థన చేశారు. నా కుమార్తెకు మీరు ప్రార్థన చేసిన ఆ క్షణమే నా కుమార్తెకు నా గుండె బలహీనత తగ్గిపోయింది. దేవుడు పూర్తిగా బాగు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కార్యాలు ఆది కాలములో ఏ విధముగా దేవుడు చేశాడో, ఆది అపోస్తుల కాలంలో దేవుడు తన శక్తిని ఏ విధంగా ప్రపంచానికి ప్రత్యక్షపరిచాడో, ఈ రోజును కూడా అలాంటి కార్యాలను దేవుడు చేస్తున్నాడని రుజువు చేస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి కార్యాలు ఎక్కడో కాదు, నీ జీవితంలో జరగబోతున్నాయి. దేవుడు నీకు కూడా చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే దేవుడు ఖచ్చితంగా నిన్ను విడుదల చేయబోతున్నాడు. ఖచ్చితంగా నిన్ను విడిపించబోతున్నాడు. ఆమేన్. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. తర్వాత అయినా చేయండి. కనీసం మిస్డ్ కాల్ పడినా తిరిగి మీకు కాల్ వస్తుంది. వేచి చూడండి. ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు కాల్ వస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వర్తమానానికి వెళదాం. దేవుడు తన శక్తి ద్వారా ఆయన పరిపూర్ణ ప్రణాళికను, అభిషేకాన్ని మన ముందు ప్రత్యక్షపరచబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆత్మ ద్వారా మనకిస్తున్న సందేశం, దేవుడే నీకు స్నేహితుడైతే, ఆమేన్, దేవుడే నీకు స్నేహితుడైతే, హల్లెలూయా. అసలు దేవుడు మనకి స్నేహితుడు అవుతాడా? స్నేహితుడిగా ఉండే అవకాశం దేవుడు ఇస్తాడా? ఎస్, ఇస్తాడు, ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనం తీసుకోవాలి. ఆ అవకాశాన్ని మనము స్వీకరించాలి. ఆ అర్హతను మనం పొందాలి. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, దాసుడు తన యజమానుడు ఏమైతే చెయ్యాలి అనుకుంటాడో, తన యజమానుడు చెయ్యదలచినది దాసుడికి చెప్పడు. తను ఎన్నో చేయాలనుకుంటాడు, ఏమో చేయాలనుకుంటాడు, ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాడు. ఆ ప్రణాళికలన్నీ
ఇంటిలో ఉన్న సర్వెంట్కి చెప్పడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వెంట్కి, తన దాసుడికి చెప్పడు, కానీ స్నేహితుడికి చెప్తాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన ప్రణాళిక నీకు తెలియాలి అంటే ఆయన నిన్ను స్నేహితుడు అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆ స్నేహితుడుగా నీకు అర్హత ఉందా? ఆయన స్నేహితుడుగా నీకు అర్హత లేకపోతే నీకు అర్హత ఇస్తాను అంటున్నాడు. ఎట్లా? ఆయన రక్తం నీకోసం ధారపోశాడు. ఆయన ప్రాణమిచ్చి నిన్ను స్నేహితుడిగా చేసుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టి నిన్ను స్నేహితుడుగా చేసుకొని నీకు స్నేహితుడయ్యాడు. అంతగా ప్రేమించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలో కొన్ని సంగతుల గురించి నీకు తెలియదు. అసలు జీవితం ఎటుపోతుందో నీకు అర్థం కాదు. నీవు ఒక పని చేయాలనుకుంటావు, కానీ ఆ పనిలో ఉన్న సంగతి, భవిష్యత్ ఏమిటో నీకు అర్థం కాదు. అది ఎంతవరకు తీసుకుపోతుందో తెలియదు. నీ జీవిత గమ్యస్థానం ఎక్కడికి పోతుందో తెలియదు. కానీ నీ స్నేహితుడైన ప్రభు నీకు చెప్పబోతున్నాడు. హల్లెలూయా. నీవు ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నావు, కానీ ఆ బిజినెస్ లాభాన్ని తెస్తుందా, నష్టాన్ని తెస్తుందా, అది నీకు అర్థం కాదు. కానీ వ్యాపారం ప్రారంభిస్తావు. ప్రారంభించిన కొన్ని దినాలలోనే అది నష్టాన్ని తెచ్చిపెడుతుంది. నష్టాన్ని తెచ్చిపెడుతున్నప్పుడు నీవు భయపడిపోతావు. దాని సంగతి ఏమిటో నీకు తెలియదు. దాని ప్రణాళిక ఏమైందో తెలియదు. అది ఏ దారికి నిన్ను తీసుకొని పోతుందో, నిన్ను బాగా ముంచేస్తుందో, తేలతీస్తుందో నీకు తెలియదు. కానీ అల్లాడిపోతూ, అలసిపోతూ, సొమ్మసిల్లిపోతూ, బ్రతుకు మీద విరక్తి కూడా కలుగుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ బిజినెస్లో ఉన్న రహస్యం దేవుడు నీకు చెప్పాలి. ఆ బిజినెస్ యొక్క గమ్యస్థానం ఎట్టుపోతుందో, ఆ బిజినెస్ ఏ రూట్లో వెళ్తుందో దాని గురించి నీకు నీ దేవుడు, నీ స్నేహితుడు నీకు చెప్పాలి. హల్లెలూయా. నీ దేవుడే నీకు స్నేహితుడైతే నీకు తెలియజేస్తాడు. అప్పుడు నీవు నష్టములోనికి వెళ్ళవు. హల్లెలూయా. ఒకవేళ ప్రారంభంలో నీకు నష్టమే వచ్చింది అనుకుందాం. దాని వెనుక ఏ సంగతులు దాచబడి ఉన్నాయో, దాని వెనుక ఉన్న ప్రణాళిక ఏమై ఉందో, అసలు ఎందుకు నష్టం వచ్చిందో క్లియర్గా చెప్తాడు. ఎవరో తెలుసా? నీ స్నేహితుడు. ఆమేన్. నీ స్నేహితుడు ఎవరు? మన ప్రభువు నీకు స్నేహితుడైతే. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. కీర్తన భాగము నుండి 25వ కీర్తన 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. దేవునికి స్తోత్రం. భయభక్తులు గలవాడికి ఆయన మర్మాన్ని చెప్తాడట. ఆయన ఏ ఏ సంగతులలో, ఏ ఏ పరిస్థితుల్లో ఏ మర్మము దాచబడి ఉందో చెప్తాడు. వివాహం చేసుకునేటప్పుడు అన్నీ మంచిగా చూసుకొని వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న కొన్ని దినాలకి ఆ వివాహము, ఆ దాంపత్య జీవితంలో గందరగోళం ఏర్పడుతుంది. ఈ గందరగోళం మధ్యలో అసలు ఏ డెసిషన్ తీసుకోవాలో నీకు అర్థం కాదు. అసలు ఈ వివాహములో ఎందుకు ఈ గందరగోళం, ఎందుకు ఈ సమస్యలు ఏర్పడ్డాయి? ముందుకు వెళ్ళాలా, ఇక్కడ ఆపేయాలా? దాని రహస్యం నీకు తెలియాలి అంటే నీ ప్రభు నీకు స్నేహితుడు అవ్వాలి. ఆ వివాహాన్ని ముందుకు ఎలా కొనసాగించాలో, ఆ గందరగోళం నుంచి బయటకు ఎలా రావాలో, నీవు సంతోషకరమైన లైఫ్ ఏ విధంగా కొనసాగించాలో, ఆ వివాహాన్ని, ఆ బంధాన్ని ఎలా కట్టాలో, ఎలా కట్టుకొని ముందుకు కొనసాగించాలో నీ స్నేహితుడు నీకు చెప్పాలి. ఆమేన్.
ఆ స్నేహితుడు నీ ప్రభువై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకపు స్నేహితులు, ఈ లోకపు స్నేహాలు నీ జీవితానికి సలహా ఇస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు. నీ జీవితం మరింత గందరగోళమైన జీవితంలోనికి వెళ్ళిపోతుంది. అంతు పట్టని చీకటిలోనికి జారిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఈ లోకపు స్నేహితుల సలహా నీవు తీసుకోవలసిన అవసరం లేదో. ఒకవేళ ఈ లోకపు స్నేహితులు మనుషుడే నీకు స్నేహితుడైతే, ఆ స్నేహితుడే ఒక దైవజనుని యొక్క మాటలలో, దేవుని యొక్క ఆజ్ఞలలో ముందుకు కొనసాగుతున్నవాడైతే ఆ సలహాను నీవు ప్రభు సన్నిధిలో పెట్టాలి, ప్రభు దగ్గర పెట్టాలి. ప్రభు నీ స్నేహితుడు అవ్వాలి. ఆ ప్రభు మళ్ళీ నీకు సలహా ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మాట్లాడుతాడు. ఎలా అంటే నీ స్నేహితుడి ద్వారా కూడా మాట్లాడుతాడు. దానిని నీవు తీసుకోవాలి, తీసుకుని వచ్చి ప్రభు దగ్గర పెట్టాలి. ప్రభు దానిని నీకు, దాని యొక్క అంతరార్థాన్ని, అందులో ఉన్న మర్మాన్ని నీకు తెలియజేయాలి. అప్పుడు తెలియజేసినప్పుడు ఓహో, దేవుడి యొక్క ప్రణాళిక ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. నీవు అలసిపోవు, నీవు సొమ్మసిల్లిపోవు, నీవు కృంగిపోవలసిన అవసరం అసలే లేదు. నీకు ఒక వ్యాధి వస్తే ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో చెప్తాడు, ఆ వ్యాధిని ఎప్పుడు బాగు చేస్తాడో చెప్తాడు. నీకు ఒక పెద్ద సమస్య వచ్చి పడితే ఆ సమస్య గురించి పూర్తి వివరణ నీ ప్రియ స్నేహితుడు, నీ ప్రభు ఒక్కడే నీకు చెప్పగలడు. ఈ భూమి మీద ఎవ్వరూ చెప్పలేరు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14 వచనాలను చూస్తే అక్కడ అద్భుతమైన విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడు లేడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ ఇంకెక్కడ ఎవడి దగ్గర లేదో. హల్లెలూయా. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులవుతారు. ఆమేన్, ఆమేన్. దేవుని ఆజ్ఞలను మనం పాటించకుండా, దేవుని మాట మనం వినకుండా, మనకి నచ్చినట్టు మనం పోతూ దేవుని మనం స్నేహితునిగా చేసుకోలేం. దేవుడు నీకు స్నేహితుడు అవ్వాలి అంటే ఆయన మాటని వినాలి. దేవుడు నీకు స్నేహితుడు అవ్వాలంటే ఆయనతో సమయం గడపాలి. దేవుడు నీకు స్నేహితుడు అవ్వాలి అంటే ఆయనకు సమయాన్ని ఇవ్వాలి, ఆయనతో నీవు మాట్లాడాలి. ప్రార్థనలో ఏకాంతమైన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఏకాంతంగా దేవునితో నీవు నీ తలుపులు వేసుకొని ఆయన సన్నిధానంలో వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆ వాక్యంలోని సంగతులు, మర్మాలు బయలుపరచమని నీ స్నేహితుడైన దేవుణ్ణి అడుగుతూ, ప్రభువా నీవు నా స్నేహితుడిగా ఉండాలి, ప్రభువా నీవు నా ప్రాణ స్నేహితుడిగా ఉండాలి. ఈ భూమి మీద నీకు ఎంతమంది స్నేహితులున్నా, ఎంతమంది బంధువులున్నా, వారు నీకు నీ జీవితానికి సరి అయిన మార్గాన్ని చూపించలేరు. నీ సమస్యను వారు తీర్చలేరు. కానీ నీ ప్రియ స్నేహితుడైన, నీ ప్రియ ప్రభువైన, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రియ స్నేహితుడు, నీ ప్రాణమైన స్నేహితుడు నీ జీవితానికి గమ్యాన్ని చూపిస్తాడా? నీ జీవితానికే కాదు, నీ పిల్లల జీవితానికే గమ్యాన్ని చూపిస్తాడు. నీ పిల్లల జీవితానికే కాదు, వారి పిల్లలు, నీ పిల్లల పిల్లల జీవితాలకు గమ్యాన్ని చూపిస్తాడు. ఆమేన్. మన జీవిత గమ్యం ఆయన, మన జీవితానికి ఆధారం ఆయన. లైఫ్ సెటిల్ అవ్వడం అంటే మంచి ఉద్యోగం సంపాదించడం కాదు. లైఫ్ సెటిల్ అవ్వడం అంటే వివాహం చేసుకోవడం కాదు. లైఫ్ సెటిల్ అవ్వడం అంటే బాగా డబ్బు సంపాదించుకోవడం కాదు. లైఫ్ సెటిల్ అవ్వడం అంటే నీ ప్రభు,
నీకు స్నేహితుడైతే, ఏమన్, నీ ప్రభు నీకు స్నేహితుడైతే నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. చాలు, నీ జీవితం ఆయన చూసుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆ స్నేహితుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆ స్నేహితుడు నీ కొరకు రక్తాన్ని చిందించాడు. ఆ స్నేహితుడు నీ కొరకు ప్రాణం ఇచ్చేశాడు కదా. ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన స్నేహితుడు ఇంకెవరుంటారు? ఎవ్వరూ దొరకరో. హల్లెలూయా. ఈ ప్రపంచంలో కొంతమంది స్నేహితులు అనే వారు ఉన్నారు, కానీ సమయానికి వారు ప్రాణాలు తీసేసిన స్నేహితులు కూడా ఉన్నారు. స్నేహితుడు ప్రాణాలు తీసేశారు. స్నేహితుణ్ణి నష్టాల్లో ముంచేశారు. స్నేహితుణ్ణి అన్యాయం చేశారు. స్నేహితుణ్ణి అప్పుల్లో ముంచేశారు. స్నేహితుడికి అన్యాయం చేశారు. మన స్నేహితుడు అలాంటి వాడు కాదు. మన ప్రియమైన స్నేహితుడు నీకోసం ప్రాణం పెట్టే స్నేహితుడు. నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. నిన్ను అన్యాయంలో నుంచి బయటికి తీసుకొస్తాడు. నీ వ్యాధిలో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. సమస్యలో కూరికిపోయిన నిన్ను విడిపిస్తాడు. ఏ బంధమైతే నిన్ను ఈ లోకములో సమస్యలకు గురి చేసిందో ఆ బంధములో నుంచి, ఆ సమస్యలో నుంచి, ఆ బంధకాల్లో నుంచి విడిపించే మన ప్రియమైన స్నేహితుడు నీ కొరకు ఈరోజు ఎదురు చూస్తున్నాడు. దేవుడే నీ స్నేహితుడైతే నీ లైఫ్ అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, సుఖ సంతోషాలతో నిండుకుపోతుంది. సంతోషముతో బ్రతికేస్తావు. లైఫ్ అంతా ఆయన కొరకు బ్రతకాలనే ఆశే నీకుంటుంది. ఏమన్, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వెల్కమ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ కృమ్మరించబడునుగాక, నీ అభిషేకం విడుదలగునుగాక. రోట లెబియో రీక్రమాజు కరాహదా సధి రిబి కునమందరవే. సహోదరి మెర్సీ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మెర్సీ, నీ మోకాళ్ళ వ్యాధితో, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నావు కదా. దేవుడు ఇప్పుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇప్పుడే ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. క్లౌంటర్ ప్యూరి కమ జదురి అని ఎంద్రుత క్రింట్రీ క్లాత సదరవి. సహోదరి, కిరీటం దేవుడినితో మాట్లాడుతున్నాడు. కిరీటం, ఇదిగో, వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన శక్తితో నిన్ను నింపుతున్నాడు. త్వరలో నీకు వివాహము జరుగుతుంది. భయపడుకో, ఆయన కృప నీకు తోడుగా ఉంది. రిమౌలా కృతి కానా మాసుతరవే లిఖోరా హరజంద్రు షకిలియారా అపర్యోనంద్రుదేవేకరా. సహోదరి అపర్ణ, దేవునితో మాట్లాడుతున్నాడు. అపర్ణ, నీకు కుటుంబములో సమస్యలు, నీ భర్త వలన సమస్య. ఇదిగో, చనిపోవాలని అనుకుంటున్నావు. దిగులు పడుకో, నువ్వు చనిపోవలసిన అవసరం లేదో. దేవుడు నీ సమస్యను క్లియర్ చేస్తున్నాడు. నీ భర్త యొక్క మనసును మార్చి నీకు మంచి జీవితాన్ని ప్రభువిస్తున్నాడు. భయపడుకో. క్లౌడెరి మిజాడెదిరి అనాంకుర ధసుందరలి అనాంకురదరవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి రాణి కుమారి, దేవునితో మాట్లాడుతున్నాడు. రాణి కుమారి, నీకొక భయంకరమైన వ్యాధి ఉంది. HIV వ్యాధితో బాధపడుతున్నావు కదా. ప్రభువు నిన్ను తాకుతున్నాడు. ఆయన శక్తి నీ మీదకు వస్తుంది. ఆయన అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది. ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. దిగులు పడుకో, నీవు స్వస్థపరచబడుతున్నావు. క్లాండ్రె మెజుటిలి క్రాతారాల అంద్రితి ఖనాజుడరి మేషు కరవే. సహోదరి కనకరత్నం, పిల్లలు లేక బాధపడుతున్నావు కదా. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నీకు 8 సంవత్సరాలుగా పిల్లలు లేరు కదా కనకరత్నం. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నీకు దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు. దిగులు పడుకో, ధైర్యంగా ఉండు. ఆయన కృప
నీ పైకి దిగువస్తా ఉంది. రిమలవారో ట్రెబియో కరందరవే. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి పైకి, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరి పైకి ఆయన అభిషేకం విడుదలవుతుంది. దేవుడు మీ పైకి దిగువస్తున్నాడో, మిమ్మల్ని విడిపిస్తున్నాడు. కృప ఇవ్వండి నాయన. మీరు స్వస్థపరుస్తున్నందుకు, విడుదలిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన సంచలనాత్మకమైన కార్యాలు మన మధ్యలో జరిగించడం మీరు చూస్తున్నారు కనులారా. మీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. ఆమేన్. ఎటువంటి ప్రాబ్లంలో బాధపడుతున్నా సరే, ఎటువంటి చేతబడి శక్తులతో బాధపడుతున్నా, ఎటువంటి కోర్టు సమస్యలతో బాధపడుతున్నా, వ్యాధి రుగ్మతలతో పీడింపబడుతున్నా, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవకపోవచ్చు. తర్వాత అయినా కాల్ చేయండి. కాల్ కలిసింది అంటే ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడని అర్థం. ఆమేన్. కనీసం మిస్డ్ కాల్ పడినా సరే తర్వాత మీకు కాల్ వస్తుంది. వేచి చూడండి. ఈరోజు కానీ రేపు కానీ మీకు కాల్ వస్తుంది. వేచి చూడండి. దిగులు పడొద్దు. దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడు. ఆమేన్. తర్వాత నన్ను వ్యక్తిగతంగా మీరు పిలవాలి అనుకుంటే, మీ ఇంటికి ఆహ్వానించాలి అనుకుంటే, మీ ప్రత్యేక కార్యక్రమాలకి ఆహ్వానించాలి అనుకుంటే, మీరు తప్పకుండా మీ మీటింగ్స్కి కానీ నన్ను పిలవచ్చు. కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. తర్వాత నన్ను ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే నన్ను హైదరాబాద్లో కలవచ్చు, కాకినాడలో కలవచ్చు. కాల్ చేయండి. తర్వాత మనకి మందిరం నిర్మాణంలో ఉంది. దేవుడు తన కృపచేత మందిరాన్ని నిర్మించుకుంటున్నారు. మీకు ప్రేరేపణ కలిగితే ఖచ్చితంగా దేవుడు ఆ మందిర నిర్మాణంలో మిమ్మల్ని వాడుకుంటున్నాడని అర్థం. మిమ్మల్ని వాడుకుంటున్నాడు అంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని అర్థం. కాబట్టి మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు. మిమ్మను, మీ పిల్లల్ని కూడా దీవించబోతున్నాడు. మంచి గృహాలు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. తప్పకుండా మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. దేవుని గొప్ప ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల 3వ శనివారం సికింద్రాబాద్ YMCAలో జరుగుతుంది. తప్పకుండా రండి. ప్రతి నెల 4వ శనివారం కాకినాడ గెత్సెమనే వనములో జరుగుతుంది. తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి, గొప్ప విడుదల పొందండి. ఆమెన్. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.